మహిళలకు సరైన రక్షణ కల్పించి మహిళా సాధికారతకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కృషి చేయాలని జనతా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్ ముదిరాజ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గడ్డం ఏబుల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జనతా కాంగ్రెస్ పార్టీ నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ కమిషన్ ఆధ్వర్యంలో జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను బోయిన్పల్లిలోని జనతా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలను శాలువాతో ఘనంగా సన్మానించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్య వైద్యాన్ని ఉచితంగా అమలు చేస్తే భారతదేశం అగ్రగామిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ దేశంలో మహిళలు శక్తివంతంగా ఎదగాలంటే రాజకీయంగా వారికి సమాన అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. జనతా కాంగ్రెస్ పార్టీ మహిళా దినోత్సవ వేడుకలతో పాటు అనేక కార్యక్రమాలు చేస్తూ సాధారణ ప్రజలకు ధైర్యంగా నిలుస్తున్నామని, త్వరలోని జనతా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. మహిళా దినోత్సవ సందర్భంగా తనకు కూడా సన్మానం చేయబడుతుంది. రండి 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 రా లక్ష్మి తన దివ్య మేడం గారు మన రీసెంట్గానే మన హ్యూమన్ రైట్స్లో చేరారు. తన లతారెడ్డి గత 25 సంవత్సరాల నుంచి మా ఇంట్లో టెనెంట్ ఉంటూ ఆ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వచ్చింది. ఇప్పుడు పిల్లలు మంచి చదువులు చదివించి కష్టపడి చదువులు చదివించి వాళ్ళకు ప్రయోజకులను చేసి మంచి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. అందు గురించి తమకు సన్మానం చేయవచ్చు. తను కూడా మంచి డ్యూటీ చేసుకుంటూ సంసారం చక్కగా చేసుకుంటూ గత 10 సంవత్సరాల నుంచి మన దగ్గర టెనెంట్. సో కాబట్టి సిన్సియర్గా ఉద్యోగం చేస్తూ వాళ్ళ సంసారం నడిపిస్తున్నారు కాబట్టి తనకు సన్మానం జరిగింది. ఇవాళ ఒక్కరోజు ఏదో మేము ఏదో పెద్ద ఇదనుకుంటే కానీ 365 రోజులు మాయే. శక్తి नारी शक्ति जिंदाबाद, नारी शक्ति जिंदाबाद, जय भारत जय भारत, जय भारत जय भारत, जय भारत. నమస్కారం అండి, నా పేరు దివ్య. నేను జనతా కాంగ్రెస్ స్టేట్ మహిళా ప్రెసిడెంట్ని. ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ఒక్కరోజనే కాదు, 365 రోజులు మహిళల దినోత్సవమే. మనము ధైర్యంగా ఉండి ముందరకొచ్చి అన్ని పనులు మనం చేసుకుంటే ఎంతో బాగుంటుంది. మేము ప్రతి ఒక్క ఆడవాళ్ళని రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, రండి, ముందరికి రండి, మాట్లాడండి, చెప్పండి, మీ సమస్యలు ఏంటో చెప్పండి, అందరం కలిసికట్టుగా చేసుకుందాం. అంతేగాని ప్రతి ఒక్కటి ఏదో భయపడుకుంటూ ఇంట్లో ఉండడం అని కాదండి. మనం ఇవాళ పోరాడితే రేపు మన భవిష్యత్తులో మన పిల్లలకి బాగుంటుందని చెప్పేసి నా విజ్ఞప్తి. అందరూ రండి, మాట్లాడండి, మాతో చెప్పండి, ఏం జరుగుతుంది, ఎలా. చిన్నదైనా పర్వాలేదు, పెద్దవి చెప్పాలని లేదు, చిన్న చిన్న సమస్యలైనా మేము ముందర ఉన్నామండి మాట్లాడడానికి. అందరికీ మళ్ళీ చెప్తున్నాను, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మన నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కమిషన్ స్టేట్ ఆఫీస్ న్యూ బోయిన్పల్లిలో మహిళలకు సన్మానం చేయడం జరిగింది. ఎందుకంటే మహిళలు ఈ అన్ని రంగాలలో కూడా ముందంజలో ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఈ విధంగా పైలట్లుగా ఉన్నారు, ట్రైన్ నడిపిస్తున్నారు. వాళ్ళు నడిపియందంటూ ఏది లేకుండా ఉన్నది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా చదువుకొని మంచి చదువుకొని ఐఏఎస్లు ఐపీఎస్లు చదువుతూ ఉన్నారు. అది చాలా మంచి పరిణామం.
అదేవిధంగా గవర్నమెంట్ కూడా ఈ ఎడ్యుకేషన్ హెల్త్ విషయంలో కొంచెం ఆలోచించి ఇవి ఫ్రీ చేస్తే మన దేశం చాలా బాగుపడుతుంది అనేసి నేను అనుకుంటున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలంటే వాళ్ళు గరీబోళ్ళు ఉన్నారు, గరీబోళ్ళకి చదువుకోవాలంటే ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటేనే వాళ్ళు చదువుకోగలుగుతారు. లేకుంటే కూలినాలు పని చేసుకుంటూ వాళ్ళ జీవితం అంతా ఖరాబ్ చేసుకోవడం జరుగుతున్నది. కాబట్టి ఈ విషయం అందు గవర్నమెంట్ ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను కోరుచున్నాను. జనతా కాంగ్రెస్ తరఫున మరోసారి హ్యూమన్ రైట్స్ డేకి మహిళల దినోత్సవంకు మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈరోజు అంతర్జాతీయ ఉమెన్స్ డే సందర్భంగా నేను దేశ మహిళలందరికీ కూడా జనతా కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిజంగా మహిళా శక్తి ఎదగాలి అంటే ఈ దేశంలో ఒక రాజకీయ శక్తిగా మహిళలు ఎదగాలి. ఈ విషయాన్ని అన్ని రాజకీయ పార్టీలు గుర్తించాలనేసి నేను జనతా పార్టీ కాంగ్రెస్ నుంచి డిమాండ్ చేస్తున్నాను. అలాగే మహిళలకు ఏదైతే 33% రిజర్వేషన్ 2023లో పార్లమెంట్ బిల్ పాస్ చేసిందో ఆ యొక్క రిజర్వేషన్ ఇంతవరకు అమలు పరచడం లేదు కేంద్ర ప్రభుత్వం. కాబట్టి నేను జనతా కాంగ్రెస్ పార్టీ నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాను. ఇమీడియట్లీ వెంటనే రాబోయే ప్రతి ఎన్నికలలో కూడా మహిళలకు 33% రిజర్వేషన్ కేటాయించి మహిళలను కూడా ఒక రాజకీయ శక్తిగా పురుషులతో సమానంగా ఎదిగింపజేయడానికి వారికి అవకాశం కల్పించాలనేసి నేను కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.